పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? గుడ్ అండి, వెరీ గుడ్. ఇప్పుడు అతను ఉండాలి, ఉంటేనే ఇప్పుడు ఆంధ్రాలో కొంచెం డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అవుతుంది. కష్టపడుతున్నారు అతను కష్టం కూడా జనాలకి పంచుతున్నాడు. దానివల్ల ఏంటంటే మనం కూడా అర్థం చేసుకుని అతనికి సపోర్ట్ చేయాలి అందరూ. అది అందరూ ఉండాలి, కూటమి ప్రభుత్వం అనేది కంపల్సరీ ఉండాలి. సో మనం పవన్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు, ఏదో చేద్దాం ప్రజలకని. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి. ఇప్పుడు అంతకుముందు కూడా చూసి ఉండరు ఆయన. ఎలాగంటే అతను కూడా ఒకసారి పేదవాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా పేదవాళ్ళు అంటే ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ కూడా అర్థం చేసుకొని జనాలకు మంచి చేయాలి, మనం ఉండగాలని వస్తున్నారు. జనాలు కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలి అందరికీ. పవన్ కళ్యాణ్ ఉంటేనే చాలా వరకు. అయితే వైసీపీ మాజీ మంత్రులు రోజా గారు కానీ అంబటి రాంబాబు గారు వాళ్ళు ఏమంటున్నారంటే దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి గెలవాలి విజయ్ గారు లాగా. పవన్ కళ్యాణ్ కూడా అసలు రోజా గారి గురించి అవసరం లేదు మాట్లాడపట్ల. వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు మాట్లాడినా వాళ్ళ వల్లే పోయింది. అసలు జగన్ గారి గవర్నమెంట్ చాలా మంది అవును అలాంటి మంత్రులు జగన్ గారి గవర్నమెంట్ వాళ్ళ వల్ల పోయింది. అసలు 5 బ్యాచ్ ఉన్నారు, ఆ బ్యాచ్ పీకేస్తే జగన్ గారు కావచ్చు ఉన్నారు పేర్లు. ఆమె కామెంట్ సింగిల్ గా పోటీ చేసి గెలవాలి పవన్ కళ్యాణ్ అంటున్నారు. అవసరమైతే పోటీ చేస్తారు. చేస్తే తెలంగాణ వెళ్తున్నారు, సింగిల్ గా చేయడానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు అడ్డుకుంటున్నారు. అడ్డుకున్నారంటే వాళ్ళకి దమ్ము లేదు. సరే ఇక్కడ ఏపీలో 170 స్థానాల్లో సింగిల్ గా చేస్తారు, మళ్ళీ చేస్తారు. అతను సింగిల్ గా చేయొచ్చు. మేరకు ఫలితం రావచ్చు చేస్తే ఒక 70% వస్తుంది. 70%. చివరి ప్రశ్న, ఇబ్బంది పెట్టను. పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా విమర్శించే వరకు అంటే వాళ్ళకి భవిష్యత్తు చెడగొట్టుకున్నారు వాళ్ళే. వాళ్ళ చేతిలో వాళ్ళు చెడగొట్టుకున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తిట్టినా చాలా గౌరవంగా ఉంటున్నారు, ఉందాగా ఉంటున్నారు. కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇదంతా మొదలైంది ప్రొఫెసర్ గారి మాటల దగ్గర నుంచి మొదలైంది. ఆయన బాగానే పవన్ కళ్యాణ్ తిడతాను కదా గొప్ప నాయకులు, కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు లైఫ్ పోతుంది, వాళ్ళు అంతే, భవిష్యత్తు పోద్ది. ఫైనల్ ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర భవిష్యత్తు కాదు, ఇండియా భవిష్యత్తు గురించైనా అతను సేవ కూడా ఉండాలి, అందరూ చేయాలి. అతను కూడా కష్టపడుతున్నారు, మనం కూడా అతనికి ఎంకరేజ్ చేయాలి. చాలా థ్యాంక్స్.